వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు చైత్రికాస్ కిచెన్లో స్పెషల్ పాలకూర పప్పుకూర. ఈ రెసిపీ గురించి ఎప్పుడైనా విన్నారా? లేకపోతే మీరు ఎప్పుడైనా తయారు చేశారా? లేదంటే మాత్రం తప్పనిసరిగా ఈ రెసిపీని చూసి ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అన్నంలోనే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ పాలకూర వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకున్నాయి. కంటి చూపుని మెరుగుపరచడంలో, అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి, ఇంకా జుట్టు రాలకుండా ఉండడానికి కూడా ఇది ప్రివెంట్ చేస్తుందనే విషయం మీకు ఎవరికైనా తెలుసా? ఇక రెసిపీ చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పావు కప్పు పచ్చిశనగపప్పుని 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ రకంగా నానబెట్టుకున్నటువంటి పప్పుని మనం ఒక గిన్నెలో వేసుకోవాలి. లేదంటే ప్రెషర్ కుక్కర్లో నేను కుక్ చేస్తున్నాను. అలాగే 2 కట్టల పాలకూరని కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆకుకూర ఎక్కువ వేసుకుంటే ఈ పప్పుకూర అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు అనుకోండి. ఒక కప్ వచ్చేసి చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి. మనకి పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వాటర్ అవసరం పడదు. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, దాన్ని కూడా శుభ్రంగా కడిగి ఒక చిన్న గిన్నెలో సపరేట్గా పెట్టుకోవాలి. దీన్ని మనం ఒక 4 విజిల్స్ వేయించాలి కుక్కర్లో పెట్టుకొని. ఆ తర్వాత ఒక మ్యాషర్ కానీ పప్పు గుత్తి కానీ తీసుకొని ఆ పప్పుని అంతా కూడా మెత్తగా మెదుపుకోవాలి. అలాగే చింతపండును కూడా నీళ్లు పోసి చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రిపరేషన్ వల్ల మనకి కర్రీ వండేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే తొందరగా కర్రీ ప్రిపరేషన్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో మెంతులు, అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ కూరలో మెంతులు మంచి రుచినిస్తాయి. సో మెంతుల్ని స్కిప్ చేయకండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవద్దు. ఒక చిన్న ముక్క, ఒక హాఫ్ సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలాగా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత కరివేపాకు, అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక టమాటాని కూడా సన్నగా తరిగి పెట్టి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో టమాటాలు మెత్తగా అయ్యే వరకు కూరను మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటో ముక్కలు అనేవి ఈ రకంగా మగ్గి ఉంటాయి. ఆ తర్వాత మీరు ఒక 1/4 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగ్గట్టుగా కారం, 1 చెంచా ధనియాల పొడి, అలాగే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటోలో నుంచి వచ్చినటువంటి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది. టమాటో కూడా మీరు చూసినట్టయితే గుజ్జు గుజ్జుగా ఉడికి దగ్గరకు వచ్చేసి ఉంది. ఈ టైంలో మనం ముందుగా ఉడికించుకున్న పాలకూర పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. అలాగే చింతపండును కూడా చూసి మీరు పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం యాడ్ చేయవద్దు. ఈ రకంగా మీరు పప్పు చింతపండుని వేసుకొని బాగా కలిపి ఒక గ్లాసు వాటర్ని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. మీరు ఇక్కడ ఉప్పు, కారం, పులుపు అన్నీ సమపాళల్లో సరిపోయినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మాత్రం మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ పాయింట్లో. అలాగే మూత పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు మీరు దాన్ని బాగా కూర దగ్గరకు వచ్చే వరకు కూడా మీరు ఉడికించుకోవాలి. ఆ తర్వాత తాలింపు అనేది కూరకి చాలా ఇంపార్టెంట్. నెయ్యితో తాలింపు చాలా అద్భుతమైన రుచిని ఇస్తుంది. మనం రెగ్యులర్గా చేసుకునే తాలింపు సామాన్లే, ప్రత్యేకించి ఏమీ లేవు. వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసి ఈ తాలింపుని తీసుకువెళ్ళి ఆకుకూర పప్పుకూరలో మనం మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మిక్స్ చేసుకున్నటువంటి పాలకూర పప్పుకూర అనేది మీరు అన్నంతో, చపాతీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పాలకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మస్ట్ ట్రై రెసిపీ. నేను ట్రై చేశాను, మా పిల్లలందరికీ చాలా బాగా నచ్చింది. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి. అందరూ చాలా బాగుందని మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.